భిన్నత్వంలో ఏకత్వం. ఈ పదం విన్నప్పుడు మీకేం గుర్తొస్తుంది మిత్రమా? చాలా విషయాలు మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఏమిటి? భిన్నత్వంలో ఏకత్వం అంటే చాలా అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు మన భారతదేశాన్ని తీసుకోండి. భారతదేశం ఒక్కటి. కానీ ఇందులో ఉన్న రాష్ట్రాలు భిన్నంగా ఉంటాయి. భాషలు భిన్నంగా ఉంటాయి. అలాగే జనాల యొక్క ముఖ కవళికలు భిన్నంగా ఉంటాయి. ఆచారాలు భిన్నంగా ఉంటాయి. కానీ వీరందరూ ఒకే దేశానికి చెందినవారు. ఇది భిన్నత్వంలో ఏకత్వం అని ఇటువంటి అర్థాలు ఉంటాయి కదా! వీరి రూపురేఖలు, భాషలు ఇవన్నీ డిఫరెంట్‌గా ఉన్నా వీరంతా ఒకే దేశానికి చెందినవారు కాబట్టి అదే భిన్నత్వంలో ఏకత్వం అని మనం సాధారణంగా అర్థం చేసుకుంటాం. కానీ ఇక్కడ నేను చెప్పే భిన్నత్వంలో ఏకత్వం ఏమిటో తెలుసా మిత్రమా? ఇది మాత్రమే సత్యం. ఇందాక నేను చెప్పిన కదా దేశాలు, తర్వాత మనుషుల రూపురేఖలు ఇది ఇది సత్యం కాదు, ఇది అసత్యం. కానీ నేను చెప్పే ఈ భిన్నత్వంలో ఏకత్వం అన్నది ఇదే శాశ్వత సత్యం. మరి ఆ శాశ్వత సత్యం ఏమిటి? ఉదాహరణకు భిన్నత్వాల గురించి తీసుకోండి. భిన్నత్వాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రకృతి ఇచ్చిన భిన్నత్వాలు, అలాగే రెండోదేమిటి? మనిషి సృష్టించుకున్న భిన్నత్వాలు. ప్రకృతి ఇచ్చిన భిన్నత్వాలేమిటి? మనిషి యొక్క రూపురేఖలు కావచ్చు, ఒకడు తెల్లగా ఉండడం, ఒకడు నల్లగా ఉండడం. సో ఈ విధంగా ఒకడు బ్రౌన్. మనుషుల యొక్క బాడీకి సంబంధించిన డిఫరెన్సెస్ కావచ్చు. అంటే ఒకనికి అధిక సామర్థ్యం ఉండడం కావచ్చు, ఒకడికి తక్కువ సామర్థ్యం ఉండడం కావచ్చు. సో ఇవి ప్రకృతి, ఆ పరమాత్ముడు ఇచ్చిన భిన్నత్వాలు. అలాగే మనిషి సృష్టించుకున్న భిన్నత్వాలు ఏమిటి? నా దేశం, నా రాష్ట్రం, నా కులం, నా మతం, తర్వాత నా ఇంటి పేరు, నాది పెద్ద కులం, వాడిది తక్కువ జాతి, నేను గొప్ప డాక్టర్ని, గొప్ప ఇంజనీర్ని, వాడు కూలిగాడు, వాడు డైలీ లేబర్. సో ఈ విధంగా మనిషి సృష్టించుకున్న భిన్నత్వాలు ఇవి. కానీ ఏకత్వం ఏమిటి? నేను ఏకత్వం గురించి చెప్తానన్నాను కదా, ఇది మాత్రమే సత్యం అన్నాను కదా. ఆ ఏకత్వం ఏమిటంటే ఆత్మ. ఇక్కడ మీరు భిన్నత్వాలను పట్టుకున్నారంటే మీకు దుఃఖము తప్పదు, వేదన, హింస అన్నది తప్పదు. ఇక్కడ భిన్నత్వాలంటే అది పరమాత్ముడిచ్చిన భిన్నత్వాలైనా, లేదంటే నీ అంతట నువ్వు సృష్టించుకున్న భిన్నత్వాలైనా, అసలు భిన్నత్వాలనే పట్టుకోకూడదు మనిషి. భిన్నత్వాలను పట్టుకుంటే నీ జీవితంలో దుఃఖము తప్పదు, నీకు శాంతి అన్నది ఉండదు. నువ్వు ఇతరులపై హింసైనా చేస్తావు, లేదంటే నీపై నువ్వైనా హింస చేసుకుంటావు. ఇదంతా కారణం ఒకటే మిత్రమా, భిన్నత్వాలను పట్టుకోవడము. ఉదాహరణకు మనం ప్రపంచంలో చూడండి, యుద్ధాలు కావచ్చు. నాది ఈ జాతి, వాడిది ఆ జాతి, నాది ఈ దేశం, నేను తెల్ల జాతీయుడిని, వాడు నల్ల జాతీయుడు. సో ఇటువంటి భిన్నత్వ ఇట్ డజంట్ మ్యాటర్. ప్రకృతి ఇచ్చిన భిన్నత్వాలా, లేదంటే మనిషి సృష్టించుకున్న భిన్నత్వాలా, ఇట్ డజంట్ మ్యాటర్. ఈ భిన్నత్వాలను పట్టుకోవడం వల్లనే కదా ఇటువంటి హింసలు, ఒకరి పట్ల ఒకరికి ద్వేషం, నేను అధికుణ్ణి, ఇతరులు అధములు, నాది గొప్ప జాతి, ఇతరులే తక్కువ జాతి. సో ఈ విధంగా భిన్నత్వాలను పట్టుకుంటే దుఃఖము తప్పదు. మిత్రమా, ఏకత్వాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే మీకు శాశ్వతమైన ఆనందం సంభవిస్తుంది. కానీ మనుషులు ఏం చేస్తుంటారు? భిన్నత్వాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు, ఏకత్వాన్ని, అసలు సత్యాన్ని మర్చిపోతారు. కారణం, నువ్వు ఏకత్వంలోకి ప్రవేశిస్తే అహంకారం ఇక నిలబడదు, అహంకారం అన్నది అంతరిస్తుంది. కానీ నువ్వు భిన్నత్వాలను పట్టుకుంటే నీ యొక్క అహంకారం అన్నది ఇంకా ఇంకా విస్తరిస్తుంది. అందుకే చూడండి, నాది ఈ కులం, నాది ఈ జాతి అనటానికి తీవ్రమైన అహంభావం ఉంటుంది. ఇట్ డజంట్ మ్యాటర్, నాకు ఈ దేశమన్నా, లేదంటే నాది ఆంధ్ర, తెలంగాణ, ఏదైనా కావచ్చు మిత్రమా, ఎటువంటి భిన్నత్వాలైనా కావచ్చు. ఇవన్నీ అహంకార రూపాలు, మనిషి సృష్టించుకున్న అహంకార రూపాలు. ఇట్ డజంట్ మ్యాటర్. పరమాత్ముడు ఇచ్చిన భిన్నత్వాలను కూడా నువ్వు పట్టుకోకూడదు. నీ రూపురేఖలు, నేను తెల్లగా ఉన్నాను కాబట్టి నేను అందగాన్ని, నల్లగా ఉన్న వాడికంటే నేను గొప్పవాణ్ణి. పరమాత్ముడిచ్చిన భిన్నత్వాలను నువ్వు పట్టుకోకూడదు, అలాగే నువ్వు సృష్టించుకున్న భిన్నత్వాలను కూడా నువ్వు పట్టుకోకూడదు. నువ్వు పట్టుకోవాల్సింది ఏమిటి? ఏకత్వాన్ని, అదే ఆత్మను. అందుకే ఒక రమణుణ్ణి చూడు, ఒక రామకృష్ణుని చూడు, వీరు భిన్నత్వాలను పట్టుకోలేదు, ఏకత్వాన్ని పట్టుకున్నారు. అందుకే రమణ మహర్షుల వారికి స్పెషల్గా అన్నం వడ్డించినప్పుడు, స్పెషల్గా ఏదైనా వంటకాలు మహర్షుల వారికి వడ్డించినప్పుడు మహర్షి ఏమనేవాడంటే, నాకెందుకు స్పెషాలిటీ ఇస్తున్నారు, నేను అందరితో పాటు సమానంగా కూర్చుంటాను, వారికి ఏది పెడుతున్నారో నాకు అదే పెట్టు, నన్ను స్పెషల్గా చూడకని. ఇక్కడ రమణ మహర్షుల వారు ఏమిటి, ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఆయన ఏకత్వంలో ఉన్నాడు.
ఇప్పుడు తనలో ఉన్న ఆత్మను దర్శించాడు. అదే ఆత్మ అన్ని జీవాలలో, ప్రతి మనిషిలో ఉంది. ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఒక్కటేనప్పుడు ఇక అధికుడు ఎవడు? అధముడు ఎవడు? ఉన్నది ఏకత్వమే. సత్యాన్ని ఆ సత్యాన్ని అనుభూతి చెంది ఆ సత్యంలోనే ఉన్నాడు కాబట్టే మహర్షుల వారు ఏకత్వంగా ప్రవర్తిస్తారు. అటువంటి సాక్షాత్కారం పొందిన మహాపురుషులు ఎవరినైనా తీసుకోండి. ఒక రామకృష్ణుడు కావచ్చు, ఒక బుద్ధుడు కావచ్చు. అందరినీ ఏకత్వంగానే చూస్తారు. అందరినీ ఆత్మస్వరూపులుగానే చూస్తాడు. ఎందుకంటే అదే సత్యం. తమలో ఉన్న ఆత్మను దర్శించారు. తమే ఆత్మ అని తెలుసుకున్నారు. అలాగే అదే ఆత్మ అందరిలో ఉంది. సో ఇక్కడ ప్రతి మనిషి ఆత్మస్వరూపుడే. ఒకే శక్తికి సంబంధించిన వాడే. కనుక ఇక తేడాలెక్కడివి మిత్రమా? ఆత్మ అనే ఏకత్వాన్ని నువ్వు దర్శించినప్పుడు ఈ భిన్నత్వాలన్నీ అంతరించిపోతాయి. కానీ మనిషి చేస్తున్న పొరపాటు ఏమిటి? ఇంత అందమైన ప్రపంచంలో ఇంత దుఃఖము, ఇంత హింసను ఎందుకు సృష్టించుకుంటున్నాడు? కారణం భిన్నత్వాలను పట్టుకోవడం మూలంగానే. మిత్రమా, ఇక్కడ మీకు చెప్పేది ఒక్కటే. ఇట్ డజంట్ మ్యాటర్. ఈ భూలోకంలో మీరు ఎక్కడ ఉన్నా మీరు భిన్నత్వాలను పట్టుకోకండి. అది ఏ భిన్నత్వమైనా కావచ్చు. ఉదాహరణకు మన కుటుంబం నుండే అటువంటి భిన్నత్వాలను మనకు నేర్పడం అన్నది జరుగుతుంది. ఉదాహరణకు నీ ఇంటి నుండే మొదలుపెట్టు. నా ఇంటి పేరు ఇది అంటాడు, నా కులం పేరు ఇది. తర్వాత నేను హిందువుని, నేను ఫలానా రాష్ట్రం వాడిని. సో ఈ విధంగా కొన్ని వేలు లక్షల భిన్నత్వాలు మొదలవుతూ ఉంటాయి. ఈ భిన్నత్వాలన్నీ మనిషి దుఃఖానికి కారణం మిత్ర. హింస జరుగుతుందంటే కారణమే ఈ భిన్నత్వాలు. సో ఎటువంటి భిన్నత్వం అంటే ఎటువంటి విభజన అయినా, మనిషికి మధ్య ఎటువంటి విభజన సృష్టించినా అది హింసకు, వేదనకు దారితీస్తుంది. అది నరకానికే దారితీస్తుంది. భిన్నత్వాలను పట్టుకున్న వాడెన్నటికీ శాంతిగా ఉండలేడు. అలాగే శాంతిని పంచలేడు. వాడు హింసలోనే ఉంటాడు. అలాగే ఇతరులపై హింసను సృష్టిస్తాడు. సో ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మిత్రమా. మిమ్మల్ని మీరు ఒక ఫలానా కులం వాడిని, ఫలానా ఇంటి పేరు నాది, ఫలానా జాతి అని మీరు అనుకుంటున్నారా? ఫలానా ప్రాంతము, దేశం అనుకుంటున్నారా? ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఇవన్నీ దుఃఖానికి దారి తీసేటివే మిత్రమా. ఇట్ డజంట్ మ్యాటర్. నువ్వు అందంగా తెల్లగా ఉన్నా, నీలో ఎన్ని టాలెంట్స్ ఉన్నా, నేను చదువుకున్నవా, నాది గొప్ప ఉద్యోగం, ఇట్ డజంట్ మ్యాటర్. నేను గొప్ప ధనవంతుని, ఏదైనా కావచ్చు. నువ్వు ఇతరుల కంటే ఎక్కువ కాదు, అలాగే తక్కువ కాదు. ఇక్కడ ఎక్కువ తక్కువ అన్నది అహంకారం యొక్క కాన్సెప్ట్. అదే భిన్నత్వాల కాన్సెప్ట్. అహంకారం ఎప్పుడైనా ఎక్కువను తక్కువను పట్టుకుంటుంది. ఈవెన్ నేను తక్కువ వాడిని అనుకున్నా అది కూడా అహంకార రూపమే మిత్రమా. చాలామంది వారు ఏమని భావిస్తారంటే, అతడు చాలా ధనవంతుడు, గొప్పవాడు, అతడు చదువుకున్నవాడు, చాలా గొప్పవాడు, మేమేమిటి బిడ్డ, మేము చాలా పేదవారమి, అతని స్థాయి ఏమిటి, నా స్థాయి ఏమిటి అని తమను తాము తక్కువ చేసుకుంటారు. ఇది కూడా అహంకార రూపమే. గుర్తుంచుకోండి, సత్యవంతుడు ఎన్నటికీ అధికుడు అనుకోడు, తక్కువవాడనుకోడు. ఎందుకంటే సత్యం అన్నది అది అధికమైనది కాదు, తక్కువది కాదు. అది ఉన్న సత్యము, అది ఏకత్వము. ఆ ఏకత్వం అందరిలో ఉంది. కనుక అందరూ ఒక్కటే. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అందరూ అన్నవాడు ఎవడూ లేడు, కేవలం ఆత్మ మాత్రమే ఉంది. ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుంది మిత్రమా? మీరు ఆత్మసాక్షాత్కారం పొందితే తప్పించి ఈ సత్యాన్ని మీరు గుర్తించలేరు. నేనేదో గాలికి చెప్పడం లేదు మిత్రమా, నేను అనుభవంతోనే చెబుతున్నాను. ఎందుకంటే నేను ఇటువంటి భిన్నత్వాల నుండి దాటుకొని వచ్చిన వాడినే. అఫ్కోర్స్ నేను ఒకప్పుడు మాయలో ఉన్నవాడినే, అహంకారంలో ఉన్నవాడినే. అవన్నీ దాటుకొని వచ్చిన వాడినే. సత్యం వైపు, ఆత్మవైపు కదిలినప్పుడు ఇవన్నీ అర్థం పర్థం లేని అజ్ఞానాలు, అహంకార రూపాలు అని నువ్వు తెలుసుకోవడం అనేది సంభవిస్తుంది నీ ఆత్మను దర్శించినప్పుడు మాత్రమే. భిన్నత్వాలను పట్టుకోకూడదు మిత్రమా. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఇట్ డజంట్ మ్యాటర్. మీ తల్లిదండ్రులు మీకు బోధించిన మనది ఈ కులం రా, మనది ఈ మతం రా అని, ఇట్ డజంట్ మ్యాటర్. వాడిది తక్కువ జాతి. నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, ఎవరు బోధించినా దాన్ని నువ్వు అంగీకరించకు. అది అసత్యం. అసత్యాన్ని మనవారు బోధించినా ఖండించి తీరవలసిందే. గుర్తుంచుకో మిత్రమా. దుఃఖానికి కారణం ప్రతి మనిషి. ఎందుకంటే తనను తాను ప్రత్యేకమైన వాడినని, లేదంటే ఇతరుల కంటే భిన్నమైన వాడినని, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో ఇటువంటి విభజనలు, ఇటువంటి భిన్నత్వాలను పట్టుకోవడం వలన వాడి జీవితంలో ఎన్నటికీ ఆత్మానందం సంభవించదు మిత్రమా. ఆత్మను పట్టుకున్న వాడికి మాత్రమే శాశ్వతమైన ఆత్మానందం సంభవిస్తుంది. ఇక్కడ నేను ఇంత మొత్తుకునేది ఏమిటి తెలుసా మిత్రమా? కళ్ళ ముందు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కడు
తమకు తాము ఒక ప్రత్యేకమైన వాడిననే ఆ భావన. ఇప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ పంచాయితీ చూడండి. ఆంధ్ర వాడు అనుకుంటాడు నేను తెలంగాణ వాళ్ళకంటే గొప్పవాడిని. సేమ్ తెలంగాణ వాడు అనుకుంటాడు ఆంధ్ర వాళ్ళకంటే మేమే గొప్పవాళ్ళం. కానీ ఇక్కడ ఇవన్నీ మనిషి యొక్క సృష్టియే. ప్రాంతాలు కావచ్చు, దేశాలు కావచ్చు, భాషలు కావచ్చు. ఈవెన్ ఒకసారి తమిళులను చూడండి. మా తమిళ భాష గొప్పది అని తమకు తాము ఒక ప్రత్యేకమైన వారిమి, గొప్పవారిమి, మా మా యొక్క భాషనే పురాతనమైనది కనుక మేము గొప్పవారమనే ఆ యొక్క ఫీలింగ్. అసలు భాష అన్నది మనిషి సృష్టి. భిన్నత్వాలను పట్టుకున్నవాడెన్నటికీ ఇతరులను హేట్ చేస్తూనే ఉంటాడు. భిన్నత్వాలను పట్టుకున్నవాడెన్నటికీ శాంతిని పంచలేడు. ఎందుకంటే వాడిలో శాంతి లేదు కాబట్టి. భిన్నత్వాలను పట్టుకున్న వాడిలో ఆనందం, శాంతి ఎలా నెలకొంటుంది మిత్రమా? ఆత్మను పట్టుకున్న వాడికి మాత్రమే ఆనందం ఉంటుంది, శాంతి ఉంటుంది. ఒక రమణ మహర్షి యొక్క ఆయన సమక్షంలో కూర్చుంటే మీకు ఆ శాంతిని అనుభూతి చెందుతారు. కారణం మహర్షి లోపల ఆ శాంతి ఉంది. అంటే ఆత్మతత్వంలో ఉన్నవాడు. సో తన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆ విధంగానే ఉంటుంది. అందుకే మహాత్ముల సాక్షాత్కారం పొందిన వారి పక్కన కూర్చున్నప్పుడు, వారి సమక్షంలో ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఒక ఆలోచన అంతమయ్యే ఆ శూన్య స్థితిని, ఆలోచన రహిత స్థితిని, ఆ ప్రశాంత స్థితిని ఎందుకు అనుభవిస్తావు నువ్వు? అక్కడ అది ఉంది, సత్యం. ఆయనలో ఉన్న శాంతి నిన్ను కమ్మివేస్తుంది. ఆయన యొక్క శాంతి నిన్ను తాకుతూ ఉంది. సో మిత్రమా, కానీ నీ అంతట నువ్వు పొందిన శాంతియే శాశ్వతంగా నిలబడుతుంది. ఒక గుడికి వెళ్ళినప్పుడు పొందే శాంతి కావచ్చు, ఎవరో మహాత్ముల సమక్షంలో కూర్చున్నప్పుడు పొందే శాంతి కావచ్చు, ఇవన్నీ తాత్కాలికాలు. నీ స్వయంగా నీ లోపల ఉన్న ఆత్మను దర్శించినప్పుడే నిజమైన శాంతి అన్నది నీకు సంభవిస్తుంది మిత్రమా. ఈ భిన్నత్వాలను పట్టుకోకండి, అది ఎన్నటికీ శాంతిని మీకు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మరి ఏకత్వాన్ని ఎలా పట్టుకుంటారు? ఊరికే బుద్ధిగతంగా భిన్నత్వాలు ఎన్ని ఉన్నా అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే అని ఊరికే ఒక బుద్ధిగతంగా అనుకోవడం వలన సంభవిస్తుందా మిత్రమా? కృషి చెయ్యి, సాధన చెయ్యి, నీ మూలంలోకి వెళ్ళు. బయట కాదు, లోపల వెతుకు. నీ లోపలనే ఆత్మ అనే సత్యం ఉంది, ఆత్మ అనే ఏకత్వం ఉంది. దాన్ని తెలుసుకో. దాన్ని తెలుసుకున్నప్పుడు ఏకత్వం అంటే ఏమిటి, అసలు సత్యం అంటే ఏమిటి? ఇన్నాళ్ళు నేను ఇటువంటి భిన్నత్వాలను పట్టుకున్నాను, నేను ఇది, నా జాతి ఇది, నా కులం ఇది, నేను ఇది అని అనేక భిన్నత్వాలను పట్టుకొని అదే నేను అని భావించావు కదా. అదంతా పచ్చి అబద్ధాలు, అదంతా అహంకార రూపాలు అని నువ్వు నీ ఆత్మను తెలుసుకున్నప్పుడు నువ్వు గుర్తించడం అన్నది జరుగుతుంది. ఒక ఆత్మ సాక్షాత్కారం పొందినవాడు మాత్రమే ఏకత్వాన్ని చూడగలడు, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించగలడు మిత్రమా. మీరు భిన్నత్వాలను పట్టుకోకండి. ఊరికే పై చెప్పినంత మాత్రాన లాభం లేదు. పైకే చాలామంది చెబుతూ ఉంటారు, లెక్చరర్స్ ఇస్తూ ఉంటారు. చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఏం చేస్తూ ఉంటారు, మనమంతా ఒకటే అని చెబుతూ ఉంటారు కదా. పై చెబుతూ ఉంటారు వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క స్వలాభం కోసం. కానీ వాడి మూలంలో, వాడి లోపల నేను, నా కులం ఇది, నా జాతి, నా వర్గం ఇది, లేదంటే నా స్టేటస్ ఇది. సో ఇటువంటి భావనలు అంతర్గతంగా ఉంటాయి. ఇవంతమవ్వాలంటే కేవలం నీ మూలంలోకి వెళ్ళాల్సిందే మిత్రమా. ఆత్మస్థితిని దర్శించినప్పుడు మాత్రమే మనలో ఉన్న ఆ భిన్నత్వాలన్నీ అంతరించిపోతాయి. ఒక బుద్ధుడు ఎన్నటికీ భిన్నత్వాన్ని పట్టుకోడు. ఒక రమణ మహర్షి ఎన్నటికీ భిన్నత్వాలను పట్టుకోడు. ఎందుకు? వారిని చూస్తే ఒక విధమైనటువంటి ఆకర్షణ, వారి రూపురేఖల్లో కావచ్చు, వారి చుట్టూ దివ్యమైన వెలుగు ఉంటుంది. వారు ఆత్మలో ఉన్నారు, ఏకత్వంలో ఉన్నారు. ప్రతి మనిషి కూడా తనలో ఉన్న ఆత్మను తెలుసుకోగలిగితే భిన్నత్వాలన్నీ అంతరించిపోతాయి. శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు అనుభూతి చెందుతావు, అనుభవిస్తావు. సో మిత్రమా, ఆనందం నీ లోపలనే ఉంది. అది డబ్బుకు సంబంధించింది కాదు, బయట వెతికేది కాదు. నీ అంతర్గతంగా ఇప్పుడు శాశ్వతంగా ఉంది. కేవలం దానిని నువ్వు చూడడం లేదు, అంటే నీ ఆత్మను నువ్వు గుర్తించడం లేదు. భిన్నత్వాలను పట్టుకునేవాడు బయటనే ఉంటాడు, బయటనే చూస్తాడు. ఇక్కడ బయట అంటే భౌతికంగానే ఉంటాడు. వాడి దృష్టి భౌతికంగానే ఉంటుంది. భౌతికమైన ఈ యొక్క విభజనలకు వాడు ప్రాముఖ్యం ఇస్తాడు. కానీ బయటి ప్రపంచం నుండి తన మూలంలోకి వెళ్ళినప్పుడు, అంటే భౌతిక ప్రపంచం నుండి తన అంతర్ప్రపంచానికి వెళ్ళినవాడు ఆత్మను పట్టుకుంటాడు, ఏకత్వాన్ని పట్టుకుంటాడు. అటువంటి వాడు మాత్రమే నిజమైన శాంతిని పొందగలడు. అటువంటి వాడు మాత్రమే నిజంగా అందరినీ సమానంగా చూడగలడు. కారణం అదేదో బుద్ధిగతంగా చూడడం కాదు మిత్రమా. తనలో ఆ సత్యం ఉంది, ఆత్మ అనే ఏకత్వం తనలో ఉంది, అది అంతటా ఉంది. ఆ సత్యాన్ని అతడు చూస్తాడు. కేవలం
పై సమానత్వాన్ని మాట్లాడే మూర్ఖులు కేవలం పై మాత్రమే మాట్లాడతారు. వారు నిజంగా ఎన్నటికీ సమానంగా చూడరు. కారణం సమానత్వాన్ని వాడు రుచి చూడలేదు. ఎందుకంటే ఆత్మనే సమానత్వం కాబట్టి ఆత్మను దర్శించని వాడు సమానత్వం గురించి వాడికేం తెలుస్తుంది? సో వాని మూలంలో అనేక భిన్నత్వాలను పట్టుకుంటాడు. కానీ పై మాత్రం జనాల ముందు నటిస్తూ ఉంటాడు మనమంతా ఒకటే అని. సో మిత్రమా, మీరు అటువంటి భిన్నత్వాలను పట్టుకోకండి. అలాగే మనమంతా ఒకటే అని అటువంటి కన్నింగ్నెస్ కూడా ఇవ్వకండి. నిజంగా ఆత్మను దర్శించండి. నిజంగా మీరు మీ యొక్క నిజాత్మను దర్శించినప్పుడు మీరు చెప్పాల్సిన పని లేదు. మీరు ఆ ఏకత్వం నుండే ప్రవర్తిస్తారు, సమానత్వం నుండే ప్రవర్తిస్తారు. కనుక మీరు ఎన్నటికీ ఇతరులను ద్వేషించలేరు. ఎందుకంటే అక్కడ ఇతరులు ఎవరు లేడు, ఉన్నది ఆత్మనే, ఏకైక సత్యమే. సో ఒకే విషయాన్ని మీరు దర్శిస్తారు కాబట్టి రెండు అన్నది ఉండదు. కాబట్టి రెండు అంటేనే అహంకారం. ఏకత్వంలో ఉన్నవాడికి అహంకారం ఎక్కడుంటుంది? సో ఇది మిత్రమా, మీరు భిన్నత్వాలను పట్టుకుంటే ఖచ్చితంగా మీరు జీవితాన్ని జీవించలేరు, ఆత్మజ్ఞానాన్ని పొందలేరు. సో మీరు మీలో ఉన్న ఆత్మను దర్శించండి. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.